హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హెచ్ఎండిఏకు పెద్ద బాధ వచ్చి పడింది. ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది హెచ్ఎండిఏకి ఏం బాధ, ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధిలో భూముల రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఒకవైపు ఓపెన్ ఓపెన్ ప్లాట్ల లేఅవుట్లు, ఇంకొక పక్క స్కై స్క్రాపర్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, ఇంకో పక్క రోడ్లు, ఇంకో పక్క కార్యక్రమాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఇవన్నీ ఉన్నవి. ఇంత పెద్ద స్థాయిలో ఒక గురుతర బాధ్యతను నిర్వహిస్తున్న హెచ్ఎండిఏకు ఏం బాధ అని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, చెప్తాను. కంటెంట్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, అదే రకంగా నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, నాగ్పూర్ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఈ హైవేలలో ఎక్కడైనా మీరు మంచి వెంచర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీడియం రేంజ్కి సంబంధించే చెప్తున్నాను. నేను హై రేంజ్ ఇన్వెస్ట్మెంట్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ శాచురేషన్ పాయింట్కి చేరిన ఏరియాలలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల అది అంతకంటే మించి పెరగడం అనేది ఇట్ టేక్స్ టైం. కాబట్టి మిడ్ రేంజ్లో ఉన్న ఏరియాలలో కొద్దిగా డిస్టెన్స్ అయినా కూడా పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి లాభం ఉంటుంది. నేను పర్టికులర్గా సజెస్ట్ చేసేవి సౌత్ ఈస్ట్ హైదరాబాద్, అంటే సాగర్, అదే రకంగా శ్రీశైలం హైవే మధ్య, దాంతోపాటు కొద్దిగా బెంగళూరు హైవే వరకు, ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య ఏరియాలలోనే ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ 15-20 సంవత్సరాల్లో ఎక్స్పాండ్ కాబోతోంది. ఎందుకంటే భూముల లభ్యత ఉంది, సేమ్ టైం ప్రభుత్వాలకు సంబంధించి కూడా అటువైపే అడుగులు వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వమనే కాదు, గత ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా అటువైపే ల్యాండ్ సేకరించి అటువైపే ఫార్మాసిటీ ప్లాన్ చేశారు పెద్ద ఎత్తున. దాన్ని ఈ ప్రభుత్వం కొద్దిగా మార్చింది. ఫార్మా కంపెనీలు కాకుండా అన్ని సెక్టర్లో ఉండాలి, ఒక ప్యారలల్ సిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆల్ సెక్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో స్వల్ప మార్పు, పూర్తి స్థాయి మార్పు కావద్దు. కొంతమంది రేవంత్ రెడ్డి గారిని నమ్మలేమని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారో కేసీఆర్ కాదు, లేకపోతే రేపు వచ్చినా ఇంకెవరన్నా రావచ్చు, వాళ్ళు కాదు, ప్రధానంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు స్వల్పంగా అటు ఇటు మార్పులు చేస్తారు తప్ప ఏదైనా కంపెనీకి ల్యాండ్ అలొకేట్ చేసిన తర్వాత దాన్ని వెనక్కి గుంజుకోరు, లాక్కోరు. అలా లాక్కుంటే ఇన్వెస్టర్లు ఆ రాష్ట్రానికి రారు. ఒక్కసారి బ్యాడ్ మచ్చ పడితే కన్నెత్తి చూడరు ఇన్వెస్టర్లు ఆ రాష్ట్రం వైపు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు మారుతాయి, కొన్ని ప్రాధాన్యతలు మారొచ్చు, బట్ అల్టిమేట్గా మొత్తం రద్దవు, పథకాలు, ప్రాజెక్టులు రద్దవు. సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్న సంస్థలను ఎవ్వరూ కాదనుకోరు. దయచేసి ఇది గుర్తించండి. సో ఇది పక్కన పెడితే అటువైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కనిపిస్తున్న నంబర్లలో. ఇక కమింగ్ బ్యాక్ టు సబ్జెక్టు, హెచ్ఎండిఏకి ఏం కష్టం వచ్చింది అంటే, హెచ్ఎండిఏ ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు, బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టింది. ఒకటి, మనకు ప్యారడైజ్ నుంచి బోయినపల్లి రూట్లో ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, తర్వాత జేబీఎస్ నుంచి షామీర్పేట దాకా 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్, దాంట్లోనే మెట్రోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. దీంతో పాటు సౌత్ వైపు జూ పార్క్ దగ్గర మళ్ళీ ఒక కేబుల్ బ్రిడ్జ్, మీరాలం చెరువు మీదుగా ఒక కేబుల్ బ్రిడ్జ్ భారీ ఎత్తున. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు సేమ్ టైం కాసుబ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూతా మళ్ళీ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, వీటన్నింటికీ కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ కావాలి. ఇప్పుడు ప్రభుత్వం అంత అమౌంట్ సమకూర్చే పరిస్థితులు లేదు. మరి ఎలా? ఇన్ని అనౌన్స్ చేసి కూర్చున్నారు, ఎలా? ఇప్పుడు పెద్ద సమస్య, హెచ్ఎండిఏ ముందున్న అతిపెద్ద సవాల్, ఛాలెంజ్ ఇది. 20,000 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరంలోగా సమకూర్చుకోవాలి. అదర్వైజ్ ఈ అనౌన్స్ చేసినవి ఏవి పట్టలెక్కవు. మరి ఏం చేస్తుంది? దీనికి సంబంధించిన ప్లాన్ రెడీ అవుతుంది. నిధుల సమీకరణను ఎలా చేసుకోవాలి అనే దాని మీద కసరత్తు మొదలైంది హెచ్ఎండిఏలో. ఏంటా కసరత్తు? డబ్బులు ఎలా తెచ్చుకోవాలి? అయితే ప్రభుత్వం అలొకేట్ చేయాలి. ప్రభుత్వం అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఆల్రెడీ ఆ రైతు భరోసా ఏంది, రైతు బంధు ఏంది, రుణమాఫీ ఏంది, ఒకవైపు ప్రభుత్వం చేశానంటుంది, ఇటు గ్రౌండ్ లెవెల్లో చూస్తే రాలేదు. రుణమాఫీ అయితే రాలేదు ఫర్ షూర్, నాకు తెలిసిన చాలా మందికి రాలేదు. దానికి ప్రభుత్వాలు చెప్పే కారణాలు వేరే ఉంటాయి. ఇక అది పొలిటికల్ దాని వైపు వెళ్ళను. నేను రియల్ ఎస్టేట్కే కన్ఫైన్ అవుతున్నాను. నాలో జర్నలిస్ట్ బయటకు వస్తే నేను రుణమాఫీ మీద కామెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు మనకు వద్దు. కాబట్టి అయితే హెచ్ఎండిఏ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే హెల్ప్ చేసే పరిస్థితులు లేదు. మరి ఏం చేయాలి అంటే, హెచ్ఎండిఏ దగ్గర భారీ స్థాయి వాల్యూ కలిగిన భూములు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ని తనఖా పెట్టి రుణాలని సమీకరించుకునే ప్రయత్నంలో ఇప్పుడు హెచ్ఎండిఏ పడింది. అతిపెద్ద ఛాలెంజ్. 20,000 కోట్లు అంటే నాటే జోక్. 20,000 కోట్లు సమకూర్చుకోవాలి అంటే ఈ రకమైన పద్ధతులను ఎంచుకోవాలి.
20,000 కోట్లు దేనికని మీరు అడగొచ్చు. నేను చెప్తాను ఏమేమి పట్టిందంటే ప్లాను. ఇందాక నేను కొన్ని చెప్పినాను కదా. 6 లైన్ ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ నిర్మాణం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్ వరకు 5.32 కిలోమీటర్లు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 18.12 కిలోమీటర్లు. ఆ తర్వాత అంటే దీంట్లో బోయినపల్లి వరకు వెళ్ళే 5.5 కిలోమీటర్లకు సంబంధించి 1,580 కోట్లు కావాలట. తర్వాత జేబీఎస్ నుంచి షామీర్పేటకు వెళ్ళే 18 కిలోమీటర్లది 3,620 కోట్ల రూపాయలు కావాలి. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ వరకు మొత్తం 9 చోట్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు ప్రతిపాదిస్తుంది. లైక్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అమన్గల్ దగ్గర ఉన్న త్రిబుల్ వరకు ఏదైతే 45 కిలోమీటర్లు అనుకుంటున్నారో, అంటే కాస్త అటు ఇటుగా ఉంటుంది. నేను గవర్నమెంట్ ఉన్న ప్లాన్ ప్రకారం 41.5 కిలోమీటర్లు అయితే, నా అంచనా అయితే అది 44-45 కిలోమీటర్ల దాకా వెళ్తుందని నా ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే త్రిబుల్ ఆర్కి సంబంధించిన అలైన్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదు అన్న సమాచారం మేరకు చెప్తున్నాను. అలాంటి అదేమో పెద్దది, అది 100 మీటర్లు 330 ఫీట్ల వెడల్పుతో కడుతున్నారు. అది కాకుండా ఇంకొక 8 200 ఫీట్ల రోడ్లు కడుతున్నారు, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు. మరి వాటికి కూడా కావాలి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 215 కిలోమీటర్లు, అవి 9 రోడ్లు కలిపి. దీనికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పటివరకు ఎంత అయింది? 3,000, 3,600, 1,500, అంటే ఆల్మోస్ట్ 8,000 కోట్లు ఇక్కడికి. ఇది కాకుండా నేషనల్ హైవే బెంగళూరు NH44 నుంచి చింతమెట్ రోడ్డును కలుపుతూ 2.5 కిలోమీటర్స్ బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి. తర్వాత ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఒక స్కై వ్యాక్, ఇప్పుడు ఏదైతే మనం ఉప్పల్ రింగ్ రోడ్లో స్కై వ్యాక్ చూస్తున్నామో అలాంటి స్కై వ్యాక్ ట్యాంక్ బండ్ చుట్టూ కట్టాలని ప్లాన్ చేస్తుంది. ట్యాంక్ బండ్ చుట్టూ నేను ఒకసారి ఇంటెన్షనల్గా అసలు చుట్టూ మనం నడవగలమనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ ఫేజ్లో కరోనా వచ్చిన తర్వాత అందరూ ఏమంటున్నారు, కరోనా వచ్చిన వాళ్ళు వీక్ అయ్యారు అని. సరే చూద్దాం, అంతా వీక్ అయ్యామా టెస్ట్ చేద్దామని ఒకరోజు ఇంటెన్షనల్గా ట్యాంక్ బండ్ చుట్టూ నడిచాను. కారు తీసుకెళ్ళి మన జలవిహార్ ఉంది కదా, జలవిహారం పక్కన ఆపేసేసి అక్కడ నుంచి నడకడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి అట్లా వెళ్ళి సికింద్రాబాద్ బోర్డ్స్ క్లబ్ నుంచి ట్యాంక్ బండ్ ఎక్కి, ట్యాంక్ బండ్ నుంచి తిరిగి సెక్రటేరియట్ ముందు నుంచి మళ్ళీ పీపుల్స్ ప్లాజా దగ్గర నుంచి నా జలవిహార్ దగ్గర పెట్టిన కారు దాకా మొత్తం 13.5 కిలోమీటర్లు వచ్చింది. మొత్తం నేను 2 గంటల 45 నిమిషాల్లో నడిచాను. సో ఎనఫ్ అనిపించింది. సో ఇప్పుడు అదంతా స్కై వ్యాక్ కట్టే ఆలోచన చేస్తున్నారు ట్యాంక్ బండ్ చుట్టూ. ఇది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మీరాలం ట్యాంక్ దగ్గర ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జ్, దీంతో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు అండ్ ఫ్లైఓవర్లు, ఇవన్నీ పూర్తి చేయాలంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ కావాలి. ప్రభుత్వమా ఇచ్చే పరిస్థితులు లేదు. అఫ్కోర్స్ బడ్జెట్లో కొద్దిగా అలొకేట్ చేస్తుండొచ్చు, అసలు ఇవ్వదు అని చెప్పి అనలేము. బట్ మిగిలిన మొత్తాన్ని సమీకరించుకోవడానికి చేస్తున్న పెద్ద ఎత్తున ప్రయత్నం ఏంటంటే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెచ్ఎండిఏకు గ్యారంటీగా నిధులు సమీకరించుకోవడానికి ప్లాన్ చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెచ్ఎండిఏ తరపున లావాదేవీలు నిర్వహించడానికి ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న మర్కంటైల్ బ్యాంకర్లను ప్రతినిధిగా నియమించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచింది. 25వ తేదీ టెండర్లకు లాస్ట్ డే. సొంతంగా నిధులు సమకూర్చుకునే కెపాసిటీ ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. హెచ్ఎండిఏ తరపున బాండ్లను విడుదల చేసి నిధులు సమకూర్చాలని, ఆయా బాండ్లను కొనేవారికి హెచ్ఎండిఏ ఆస్తులను గ్యారంటీగా ఉంచాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఆయా సంస్థలు టెండర్లను దాఖలు చేసేందుకు ఈ నెల జనవరి 25వ తేదీన సమయం ఇవ్వగా అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రతినిధిగా ఎంపికైన సంస్థ సేకరించే నిధుల నుంచి కొంత కమిషన్ వారికి ఇస్తారు. మొత్తం లక్ష్యం 20,000 కోట్ల రూపాయలు. సో ఇది పెద్ద కష్టమే, నాట్ ఏ జోక్. ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేసి తీసుకొస్తుంది, ఎక్కడో చోట అప్పు చేస్తుంది. మరి హెచ్ఎండిఏకున్న ఆస్తి భూములు. సో భూములను గ్యారంటీగా పెట్టి ఫండ్ సమకూర్చుకొని మొత్తం మీద ఈ బృహత్తర కార్యక్రమాలను టేకప్ చేసే సంకల్పంతో హెచ్ఎండిఏ ఉంది. సో నిజానికి పెద్ద కష్టమే, బట్ ఎలా ముందుకెళ్తారు ఏంటనేది చూడాలి. 25th వరకు టెండర్స్ అంటున్నారు కాబట్టి ఆ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోకు కొనసాగింపు ఇన్ఫర్మేషన్ కూడా నేను దాంట్లో ఇస్తాను. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్ర బృందంతో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. అదే రకంగా ఇప్పటి వరకు ఎవరైనా వీడియోను సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని దయచేసి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.